వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బ్రెయిన్లో ట్యూమర్స్ ఎందుకు వస్తాయి? ట్యూమర్స్లో కూడా రకాలు ఉన్నాయా? ఇవి వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి? దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కేర్ హాస్పిటల్ నుంచి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వై వెంకటేష్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, బ్రెయిన్లో ట్యూమర్స్ అనేసి అంటూ ఉంటారు. అసలు ఈ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్లో? బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్లో కణతి. ఏ ట్యూమర్లో కానీ రెండు రకాలు ఉంటాయండి. ఒకటేమో బినైన్ ట్యూమర్ అంటాం, అంటే క్యాన్సర్ కానివి. ఇంకోటేమో క్యాన్సరస్ ఆర్ మెలిగ్నెంట్ ట్యూమర్ అంటాం. ఏ ట్యూమర్ కానీ అంటే ఒక సెల్ అంటే కణంలో మార్పులు వస్తుంటాయి అన్నమాట. ఏ ట్యూమర్ అయినా కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, స్కిన్ ట్యూమర్ కావచ్చు, బోన్ ట్యూమర్ కావచ్చు. ఏ ట్యూమర్ అయినా కణతిలో ఉన్న జీనోమ్ అంటే డిఎన్ఏ ఏదైతే ఉంటుందో న్యూక్లియస్ ఆఫ్ ద సెల్లో దాంట్లో మార్పులు వచ్చినప్పుడు దాని మ్యూటేషన్ అంటాం. సో సెల్ విల్ స్టార్ట్ మల్టిప్లైయింగ్ అనమాట. సెల్ అన్లిమిటెడ్గా అన్కంట్రోల్డ్గా మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో దానికి ఇంకా బ్రేక్ ఉండదు, కంటిన్యూస్గా అది డివైడ్ అవుతూ ఒక కణతిగా తయారవుతుంది. ఏ ట్యూమర్ అన్నా ద బేసిస్ ఆఫ్ ట్యూమర్ ఫార్మేషన్ ఈస్ దీని ఆంకోజెనసిస్ అని కూడా అంటాము. ఒక ట్యూమర్ ఫార్మ్ కావాలంటే మన సెల్లోని డిఎన్ఏలో మార్పులు వస్తాయి అన్నమాట. ఆ మార్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. దాన్ని ఆంకోజెనసిస్ అంటాం. దానికి ఫిజికల్ ఏజెంట్స్, కెమికల్ ఏజెంట్స్, బయాలజికల్ ఏజెంట్స్ ఇలాంటివి కొన్ని ఆ సెల్లో మార్పులు తొందరగా తెస్తాయి అన్నమాట. యాజ్ వి ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎండలో వెళ్ళామనుకోండి, స్కిన్ సెల్స్ మీద సూర్యకిరణాలు పడి అల్ట్రావైలెట్ లైట్ పడి దానివల్ల కొన్ని మార్పులు వస్తాయి అన్నమాట. అలాగే కంటిన్యూస్గా ఆ సన్లైట్ పడుతూ ఉంటే అంటే నెంబర్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ద సెల్, ఈచ్ టైమ్ దర్ ఇస్ ఇన్సల్ట్. ఒక జీన్లో చేంజెస్ వస్తున్నప్పుడు బాడీ కెన్ రిపేర్ ఇట్. దాన్ని డిఎన్ఏ రిపేర్ మెకానిజం అంటాం. ఒకవేళ బాడీ రిపేర్ చేయకుండా ఆ సెల్ ఇట్ స్టార్ట్స్ మల్టిప్లయింగ్ మోర్, అప్పుడు బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ ఆ సెల్ని ఒక క్యాన్సర్ సెల్ గానో లేకపోతే ట్యూమర్ సెల్ గానో పరిగణించి ఐడెంటిఫై చేసి దాన్ని తినిపడేస్తుంది అనమాట. అంటే దెర్ ఈస్ అ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ విచ్ కెన్ కిల్ దోస్ సెల్స్ అండ్ ఈట్ దెమ్. దాన్ని న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటాం. దీన్ని కూడా దాటి అంటే దర్ సో మెనీ ఫేజెస్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ట్యూమర్స్. సో ఫస్ట్ లెవెల్లో ఒక జెనెటిక్ చేంజ్ అయినప్పుడు సెల్ స్టార్ట్స్ మల్టిప్లయింగ్ అన్కంట్రోల్డ్, అన్లిమిటెడ్ అండ్ వితౌట్ ఎనీ బ్రేక్, కంటిన్యూస్ మల్టిప్లై అవుతూనే ఉంటుంది. అలాంటిది ఆ జీన్లో చేంజ్ వచ్చినప్పుడే జీన్ రిపేర్ చేయగలుగుతుంది బాడీ. దెర్ ఇస్ ఇంటర్నల్ మెకానిజం విత్ ద సెల్ దట్ జీన్ కెన్ గెట్ రిపేర్డ్. అలా రిపేర్ అయినప్పుడు సెల్ ఏం మార్పు కాదు. అలా మనకు రోజుకి ఎన్నో లక్షల చేంజెస్ అవుతూ ఉంటాయి, కానీ ఇవన్నిటికీ రిపేర్ అయిపోతుంది అనమాట. యాజ్ వి ఏజ్ రిపేర్ మెకానిజం బికమ్స్ స్లోడ్. అప్పుడు ఇన్సల్ట్ ఏదైతే అయిందో, డ్యామేజ్ ఏదైతే అయిందో ఆ డ్యామేజ్ రిపేర్ కాకుండా అలాగే ఉండిపోతుంది. లేకపోతే సమ్ రిపేర్ విల్ హ్యాపన్, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డ్యామేజ్ ఇస్ నాట్ రిపేర్డ్. అప్పుడు ఆ సెల్ ఎక్కువగా మల్టిప్లై అవుతుంది. అప్పటికి ద సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటాం, ఫాగోసైటోసిస్ సిస్టమ్ అంటాం. ఇవి ఈ కణాలు ఏవైతే మార్పు చెందాయో దానిని తినేస్తాయి అనమాట. ఒకవేళ 100 సెల్స్ మార్పు వచ్చింది అనుకుందాం, 100 సెల్స్ డివైడ్ అయ్యాయి అనుకుందాం, కానీ మన కెపాసిటీ 50 సెల్స్ తినడానికి ఉందనుకుందాం. ఆ ఫాగోసైటోసిస్ అనేది, అంటే ఫాగోసైటోసిస్ మీన్స్ ఈటింగ్ ఆఫ్ సెల్. అట్లాంటప్పుడు మిగతా 50 సెల్స్ మిగిలిపోతాయి, అవి మల్టిప్లై అవుతాయి అనమాట. సో దెర్ ఆర్ సో మెనీ చెక్స్ అగేన్స్ట్ ఆల్ దిస్ అనమాట. అప్పుడు ఇవన్నీ ఎస్కేప్ అయిపోయి ఫైనల్గా అప్పుడు ట్యూమర్ మారుతుంది అనమాట. సో దీంట్లో ఈ ఆంకోజెనసిస్లో నార్మల్గా ఇంకోటి ఏంటంటే నార్మల్ సెల్స్ కూడా మల్టిప్లై అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ సెల్స్, కొత్త స్కిన్ సెల్స్ ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. హెయిర్ ఫర్ ఎగ్జాంపుల్, హెయిర్ ఫాలికల్స్ గ్రో అవుతూనే ఉంటాయి. అలాగా కొన్ని సెల్స్ని మనము లెబైల్ సెల్స్ అంటాం, అవి పెరుగుతూనే ఉంటాయి అనమాట. లైక్ ఇంటెస్టైనల్ సెల్స్, స్కిన్ సెల్స్ ఇట్లాంటివి. కొన్ని సెల్స్ ఏమంటే స్టేబుల్ సెల్స్ అంటాం, అవి మల్టిప్లై కావు, దే రిమైన్. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ సెల్స్ అవసరం ఉన్నప్పుడు మల్టిప్లై అవుతాయి అనమాట. కొన్ని సెల్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ సెల్స్ అంటాము, దానిని బ్రెయిన్ సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్, అవి మల్టిప్లై కావు, దే నెవర్ మల్టిప్లై. కానీ మన బ్రెయిన్లో ఎలా ట్యూమర్ వస్తుంది? దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ కనాండ్రమ్ అనమాట. ఇట్ ఈస్ చాలా డిఫికల్ట్ టు అండర్స్టాండ్. బ్రెయిన్ విచ్ ఇస్ ఇన్సైడ్ ద స్కల్, దాని డైరెక్ట్గా సూర్యకిరణాలు పడవు,
దానికి వేరే ఏ కెమికల్స్ వెళ్ళవు. ప్లస్ బ్రెయిన్ చుట్టూ ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. అదొక బ్యారియర్ ఉంటుంది అనమాట. తర్వాత దర్ ఆర్ 3 మెంబ్రెయిన్స్, మదర్స్ అంటాం దానిని. మ్యాటర్స్, MATER, మ్యాటర్ అంటే మదర్ అని అర్థం. ఈ 3 మదర్స్ ఉంటాయి అనమాట, ప్రొటెక్షన్ టు ది బ్రెయిన్. దాన్ని పయా మ్యాటర్ అంటాము. దాని బ్రెయిన్ మీదే ఉంటుంది అనమాట. నెక్స్ట్ లేయర్ ఇస్ అరఫ్నాయిడ్ మ్యాటర్, ఆ తర్వాత డ్యూరా మ్యాటర్ అని 3 లేయర్స్ తర్వాత బోన్ ఉంటుంది. ఇవి ఉండి తర్వాత దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. బ్లడ్లో నుంచి నార్మల్గా మనకు కావాల్సిన ఆక్సిజన్, తర్వాత గ్లూకోజ్ ఇవి మాత్రమే బ్రెయిన్లోకి డిఫ్యూజ్ అవుతాయి. టాక్సిన్స్ ఇలాంటివి వెళ్ళవు యాక్చువల్గా నార్మల్గా. సో ఇంత పకడ్బందీగా దాన్ని భద్రపరిచినా కూడా అక్కడ ప్లస్ సెల్స్ కూడా మల్టిప్లై కావు. మల్టిప్లయింగ్ సెల్స్లోనే క్యాన్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ ఇన్సల్ట్ అవ్వడము రేర్, అసలు కాదు. సన్ రేస్ కానీ, కాస్మిక్ రేస్ కానీ, ఇంకోటి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఏవి వెళ్ళవు అక్కడికి. అయినప్పటికీ బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి. అందుకే వీ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్. కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి బ్రెయిన్ ట్యూమర్ వల్ల. బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి? ప్రతి ట్యూమర్ కూడా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్, అందరికి తెలిసిందే. అలాగే ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఉన్న చోట ఎక్కువసేపు మనం సన్లైట్లో కూర్చున్నప్పుడు, అంటే ఆస్ట్రేలియన్స్లో చాలా కామన్గా మెలనోమాస్ వస్తాయన్నమాట, స్కిన్ ట్యూమర్స్. సో వి నో సమ్ రీజన్స్ ఎందుకు వస్తున్నాయి. దిస్ ఆర్ కాల్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్. దీన్ని మనం ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల క్యాన్సర్ రాదు. సంబడి మే ఆర్గ్యూ, నేను అట్ ద ఏజ్ ఆఫ్ 14 years స్మోకింగ్ స్టార్ట్ చేశాను, ఇవాళ నేను 75 years, నాకేం లంగ్ క్యాన్సర్ రాలేదే అంటారు. కానీ అందుకే దట్ ఈస్ నాట్ ద ఓన్లీ సింగిల్ ఫ్యాక్టర్. ఇంకొకటి, అసలు నేను సిగరెట్ తాగను, బట్ నాకెందుకు లంగ్ క్యాన్సర్ వచ్చిందని కూడా వాదిస్తూ అందుకే దీన్ని మల్టీఫాక్టోరియల్ థియరీ అంటాము. క్యాన్సర్స్ ఎలా ఉత్పత్తి అవుతాయి అన్నది ఒక మల్టీఫాక్టోరియల్ థియరీ అనమాట. అంటే డబుల్ హిట్ హైపోథెసిస్, ట్రిపుల్ హిట్ హైపోథెసిస్, క్వాడ్రూపుల్ హిట్ హైపోథెసిస్, మల్టిపుల్ హిట్ హైపోథెసిస్. అంటే అర్థం ఏంటి? ఒక ఇన్సల్ట్ అయినప్పుడు ద బాడీ క్యాన్ రిపేర్ ఇట్ ఫాస్ట్. జీన్లో రిపేర్ మెకానిజం జీన్లో అయిపోతుంది. కొందరికి ఆ జీన్ రిపేర్ మెకానిజంలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్స్ లింక్డ్ డామినెంట్ జిరోఫ్థాల్మీ ఆర్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ సర్టన్ డిసీజెస్ కాల్డ్ ఫ్యాంకోనీస్ అనీమియా. ఇట్లాంటి దాంట్లో ఏమవుతుందంటే ద జీన్స్ కెనాట్ బి రిపేర్డ్. ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ అంటాం. ఇంకోటి, ఎక్స్ క్రోమోజోమ్ ఇస్ సో ఫ్రెజైల్ that every time it will be breaking, it cannot repair. సో వీళ్ళలో వెరీ ఎర్లీ డేస్లోనే, వెరీ ఎర్లీ చైల్డ్హుడ్లోనే క్యాన్సర్స్ వస్తాయి. ఎందుకంటే రిపేర్ మెకానిజం ఈజ్ నాట్ ప్రాపర్. అలాగే కొందరికి మల్టిపుల్ హిట్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఈజ్ వర్కింగ్ ఇన్ అనలిన్ డై ఇండస్ట్రీ. వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు అక్కడ పనిచేసే వాళ్ళకి బ్లాడర్ క్యాన్సర్స్ వస్తాయి. దిస్ ఈజ్ నోన్ యాక్చువల్లీ. సర్టన్ డైస్ వెన్ ఇన్హేల్డ్ ఆర్ వెన్ యూజ్డ్ కొన్ని టాక్సిన్స్ బ్లడ్లోకి ఎంటర్ అయ్యి ఆ పర్టికులర్ సెల్ని అటాక్ చేస్తాయి. అవి లైక్ ద బ్లాడర్ మ్యూకోసా, అక్కడ బ్లాడర్ క్యాన్సర్స్ వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మళ్ళీ అక్కడ 100 మంది పనిచేస్తున్నప్పుడు ఒకరికి ఇద్దరికి వస్తాయి, అందరికి రావు. సో ఇట్ ఆల్ డిపెండ్స్. దర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లైక్ వాట్ ఐ సెడ్ ఇన్ సిండ్రోమ్స్ లైక్ ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్. ఇట్లాంటి దానిలో దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ రిపేర్ మెకానిజం, ఆర్ రిపేర్ మెకానిజం అవైలబుల్ బట్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద ఇమ్యూన్ సిస్టమ్. రిపేర్ అవుతుంది కానీ కొన్ని సెల్స్ ఎస్కేప్ అయిందని ఇమ్యూన్ సిస్టమ్ తినేస్తుందని చెప్పాను నేను. బట్ హియర్ ఇమ్యూన్ సిస్టమ్ మే బి వీక్. అండ్ దిస్ వీ నో, అండ్ ఎస్పెషలీ ప్రోటోటైప్ ఆఫ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్స్ అంటే HIV, ఎయిడ్స్, వాళ్ళలో క్యాన్సర్స్ చాలా కామన్. ఎయిడ్స్ పేషెంట్స్లో దిస్ సంథింగ్ కాల్డ్ స్కాపోసిస్ సార్కోమా, విచ్ ఇస్ వెరీ వెరీ స్పెసిఫిక్ ఫర్ దట్ HIV పేషెంట్స్. వాళ్ళకి ఎందుకు అలా వస్తుందంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఈట్ అవే దోస్ సెల్స్ విచ్ హావ్ ఎస్కేప్డ్ ది రిపేర్ మెకానిజం. ఇలా ఉంటుందన్నమాట. సో అదే మల్టిపుల్ హిట్స్ కావాలి. ఒక దెబ్బతో ఏం కాదు, మల్టిపుల్ దెబ్బలు పడితేనే అప్పుడు ఆ సెల్ చేంజ్ అవుతుంది. సో ఈచ్ సెల్, బట్ బ్రెయిన్లో నేను చెప్పినట్టు ఇట్స్ హైలీ ప్రొటెక్టెడ్ ఆర్గన్. దీంట్లో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, బ్లడ్ CSF బ్యారియర్, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాము. ఈ బ్యారియర్స్ అన్ని ఇన్ని దాటుకొని ఏదైనా టాక్సిన్ వెళ్ళి అక్కడ స్టిమ్యులేట్ చేసి ఒక సెల్ని మార్పు చెందినా కూడా ఆ సెల్ నాన్ మల్టిప్లయింగ్ సెల్. దెన్ హౌ ఇస్ దిస్ హ్యాపెనింగ్? సో దానికి ఏమంటామంటే దెర్ ఆర్ సర్టన్ సెల్స్ ఇన్ ద బ్రెయిన్ ఆల్సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అరక్నాయిడ్ క్యాప్ సెల్స్ అంటాం. ఈ అరక్నాయిడ్ క్యాప్ సెల్స్ హ్యావ్ డివైడింగ్ ఎబిలిటీ. దే ఆర్ స్టేబుల్ సెల్స్, బట్ వెన్ దెర్ ఈస్ సమ్ ఇష్యూ దే కెన్ మల్టిప్లై. ఇక్కడ నుంచి మనకు ఒక రకమైన ట్యూమర్ వస్తుంది, దాన్ని మెనింజోమా అంటాం. మెనింజోమాస్ బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్.
దెర్ ఆర్ సర్టన్ పీపుల్ హూ మెట్ విత్ అంటే ఒక హెడ్ ఇంజరీ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎరక్నాయిడ్ క్యాప్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి మల్టిప్లై అయ్యి మెనింజియోమాస్ వస్తాయి. వీ నో అంటే దెర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ ఆర్ వీ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ ఎప్పుడో 20 ఏళ్ల కిందట హెడ్ ఇంజరీ అయ్యి ఈరోజు ఓ ట్యూమర్తో వస్తారు. ఎందుకంటే అప్పుడు ఇంజురీ అయినప్పుడు ఆ రిపేర్ మెకానిజం అంటే రిపేర్ అవుతున్నప్పుడు బ్రెయిన్ అవన్నీ ఈ ఎరక్నాయిడ్ క్యాప్ సెల్స్ అన్కంట్రోల్డ్గా మల్టిప్లై అయిపోయి ఒక ట్యూమర్ అయి ఉంటుంది. దాన్ని మెనింజియోమా అంటాం. ఇది బినైన్ ట్యూమర్. అది ఇట్స్ నాట్ అ క్యాన్సరస్ ట్యూమర్. 95 to 98% ఆఫ్ మెనింజియోమా అనేది ఒక ప్రోటోటైప్ బినైన్ ట్యూమర్. బ్రెయిన్లో మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ బినైన్ ట్యూమర్స్ అంటాం కదా, క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్ ట్యూమర్లో మెనింజియోమా ఇస్ ద ప్రోటోటైప్. దట్ ఈస్ మోస్ట్ కామన్ ఇన్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. క్యాన్సరస్ ట్యూమర్స్లో మేము ఆస్ట్రోసైటోమాస్ అంటాం. ఆస్ట్రోసైటోమా గ్లయోమా అంటాము. అది ఎ ప్రోటోటైప్ ఆఫ్ క్యాన్సరస్ ట్యూమర్ ఇన్ ద బ్రెయిన్. సో ఇవి కామనెస్ట్ అనమాట. ఐదర్ ఇట్స్ గ్లయోమా ఆర్ ఇట్స్ దాని ఆస్ట్రోసైటోమా అని కూడా అంటాము, ఆర్ ఇట్స్ వేరియంట్స్ అండ్ మెనింజియోమా. ఇవి రెండు చాలా కామన్ ట్యూమర్స్ అనమాట. ఇంకా వేరే ఉంటాయి కొన్ని. షువానోమాస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెస్టిబులర్ షువానోమా అని మనకి వెనికిడి నరం నుంచి వస్తుంది. దట్ ఈస్ ఆల్సో ట్యూమర్ విచ్ ఇస్ బినైన్, మోస్ట్లీ బినైన్. ఇంకా కొన్ని న్యూరోసైటోమాస్ ఇట్లాంటివి చిన్న పిల్లల్లో వస్తుంటాయి అనమాట. అవి కూడా కొన్ని బినైన్ ఉంటాయి, కొన్ని మ్యాలిగ్నెంట్ ఉంటాయి. అంటే ఓవరాల్ చెప్పకొచ్చేది ఏంటంటే, బికాస్ బ్రెయిన్ ఈజ్ వెల్ ప్రొటెక్టెడ్, ఫార్చునేట్లీ నంబర్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ లెస్ కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మీరు బోన్ క్యాన్సర్ తీసుకోవచ్చు, బోన్ మ్యారో క్యాన్సర్ లైక్ మల్టిపుల్ మైలోమా తీసుకోవచ్చు, లేకపోతే బ్లడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్స్, ఇవన్నిటికి కంపేర్ చేస్తే బ్రెయిన్ క్యాన్సర్స్ ఆర్ వెరీ లెస్. వీఆర్ వెరీ ఫార్చునేట్. The very reason why brain cancers are less or brain tumors are less is because brain is well protected. సో వన్స్ ఒకవేళ మీరు చెప్పిన చాలా తక్కువ అవకాశాలు బ్రెయిన్ క్యాన్సర్ రావడం అన్నది, వన్స్ వస్తే మనం దాన్ని ఎలా గుర్తించాలి, ఎలా ఐడెంటిఫై, దాని ట్రీట్మెంట్ ఏంటి? అంటే ఏ ఆర్గన్కి ఒక ట్యూమర్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, డిస్ఫంక్షన్ అయినా ఆ పర్టికులర్ ఆర్గన్ సరిగ్గా పనిచేయదు కదా. అవును. అలాగే బ్రెయిన్ కూడా. కానీ బ్రెయిన్ పని చేయకపోతే బాడీలో ఇంకా వేరే పార్ట్స్ కూడా అంతే కదండి సార్, పని చేయవు కదా. అంటే బ్రెయిన్లో కూడా మనకు బ్రెయిన్ ఈజ్ వెరీ హైలీ ఇవాల్వ్డ్ ఆర్గన్. ఇప్పుడు లివర్ ఉంది. లివర్లో మీరు రైట్ లోబ్ తీసుకున్నా, లెఫ్ట్ లోబ్ తీసుకున్నా, వెనకలు తీసుకున్నా, ముందర తీసుకున్నా, ఇట్స్ ద సేమ్ స్ట్రక్చర్, సేమ్ థింగ్. ఫంక్షన్ ఆల్సో ఇస్ సేమ్. కిడ్నీలో కూడా అంతే. మీరు ఏ పార్ట్ నుంచి బయాప్సీ తీసి చూసినా ఆ పార్ట్ అదే పని చేస్తుంది. ఓకే. కానీ బ్రెయిన్ అలా కాదు, ఒక్కొక్క పార్ట్ ఒక పని చేస్తుంది. ఇప్పుడు మనకు అంతు చిక్కను చాలా ఉన్నాయి బ్రెయిన్లో. కానీ ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే మనకు దీన్ని లోకలైజేషన్ అంటాం. బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ కొన్ని పనులు చేస్తాయి. మీరు మాంత్రికుని పిచ్చుక వినే ఉంటారు. పూర్వం ఎన్టీ రామారావు సినిమాలు, కాంతారావు చూసినప్పుడు మాంత్రికుని చంపాలంటే ఒక పిచ్చుకని తీసుకొని ఒక రెక్క తీసేస్తే చెయ్యి ఇక్కడ పడిపోతుంది. అట్లా బ్రెయిన్లో కూడా దీన్ని హోమాంక్యులస్ అంటాము. బ్రెయిన్ నుంచి మనకి బాడీ పార్ట్స్ అన్నిటికీ అక్కడ కనెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెయ్యి కదలాలంటే రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈస్ కనెక్టెడ్ విత్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. ఇక్కడ నుంచి మనకు అక్కడ స్టార్ట్ అవుతుంది ఆ నర్వ్, అక్కడ నుంచి అలా వచ్చి దీనికి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. సో మనకు థాట్ వచ్చి, ఇప్పుడు ఆయన టీ తీసుకొచ్చి మనకు కప్పు పెడితే అక్కడ నా చెయ్యి అక్కడికి వెళ్ళి తీసుకుంటుంది. సో ద థాట్ హ్యాస్ కమ్ సమ్ ప్లేస్ ఇన్ ద బ్రెయిన్. అక్కడ నుంచి ఆ ఏరియాకి వెళ్ళి స్టిమ్యులేట్ అయితే ఇది వచ్చి ఇది కదులుతుంది. సో ఇఫ్ ద ట్యూమర్ ఈజ్ హియర్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఏరియా, రైట్ హ్యాండ్ పడిపోతుంది, రైట్ హ్యాండ్ సెన్సేషన్ కోల్పోతుంది, రైట్ హ్యాండ్ ఫంక్షనింగ్ కోల్పోతుంది. అలాగే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద లెగ్ ఏరియా అనేది ఇక్కడ మధ్యలో ఉంటుంది అనమాట, సెంటర్లో. లెగ్ ఏరియాకి అయితే లెగ్ పడిపోతుంది. ఇఫ్ ఇట్స్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా, పెద్దగా ఉంటే ట్యూమర్, టోటల్ పారాలిసిస్ కూడా రావచ్చు ఒక సైడ్. ప్లస్ మనకు లెఫ్ట్ సైడ్లో అంటే 85 to 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ రైట్ హ్యాండెడ్ పీపుల్. మేము దీన్ని రైట్ హ్యాండ్ డామినెన్స్ అంటాము. రైట్ హ్యాండ్ డామినెన్స్ ఉన్న వాళ్ళకి లెఫ్ట్ హెమిస్ఫియర్ డామినెన్స్ ఉంటుంది, ఎందుకంటే లెఫ్ట్కి రైట్ కనెక్షన్ ఉంటుంది. సో వాళ్ళకి లెఫ్ట్ సైడ్లో స్పీచ్ ఏరియాస్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండర్స్కి రైట్ సైడ్లో ఉంటాయి, కానీ వాళ్ళకు కూడా చాలా వరకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది స్పీచ్ ఏరియా. సో కొందరికి మాత్రమే రైట్ సైడ్లో ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న ట్యూమర్స్ వాళ్ళకి చాలాసార్లు స్పీచ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దాంట్లో 2 రకాల స్పీచ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటేమో ఫ్రంట్లో ఉంటుంది అనమాట, దీన్ని బ్రోకాస్ ఏరియా అంటాం. ఇక్కడ ట్యూమర్ ఉంటే మాట రాదు. ఇక్కడ ఒకటి వర్నికేస్ ఏరియా అని ఉంటుంది వెనకాల. అంటే వీళ్ళందరూ న్యూరో సైంటిస్ట్స్, వీళ్ళందరూ కనుక్కున్న వాళ్ళ పేర్లు అవి. ఓకే, ఎవరైతే కనుక్కున్నారో వాళ్ళ పేర్లు. సో వర్నికే అనే అతను కనుక్కున్నాడు, ఈ ఏరియా పని ఏంటి అని ఆయన డిస్క్రైబ్ చేశాడు. దాని గురించి వర్నికేస్ ఏరియా అంటాం దాన్ని. ఈ వర్నికేస్ ఏరియాలో ఏంటంటే స్పీచ్
అర్థం చేసుకునే ఏరియా అది. ఉమ్, సో మనం మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడ నుంచి. ఉమ్, ఇక్కడ డ్యామేజ్ ఉందనుకోండి, ఆయనకి ఏం అర్థం కాదు నేను చెప్పింది. కానీ ఆయనకు నాకు టీ పట్టకరా అంటాడు, ఉమ్, టీ తీసుకురా అంటాడు. హీ కెన్ స్పీక్, ఉమ్. తనకి ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. వేరే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేడు. అర్థం చేసుకోలేదు. మళ్ళీ దీని మధ్యలో ఈ స్పీచ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉమ్, మనం పేషెంట్ చూస్తే అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అనమాట. ఉమ్, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి. మనం స్పీచ్ ఇక్కడ నుంచి అర్థం చేసుకొని ఇక్కడ నుంచి రెస్పాండ్ అవుతాం. ఈ మధ్యలో ఉన్న కనెక్షన్ ఫైబర్స్లో ట్యూమర్ ఉందనుకోండి, ఉమ్, ఈయన వింటాడు, అర్థమవుతుంది, మాట్లాడగలుగుతాడు. కానీ మనం ఏదో అడుగుతాం, ఈ డ్రెస్ ఎలా ఉంది అంటాం. సంబంధం ఆయన లేని ఆయన సమాధానాలు. ఉమ్, ఆయన మీరు బాంబేకి వెళ్ళారంట కదా అంటాడు. ఉమ్. హీ అంటే స్పీక్స్ సంబంధం లేని సంథింగ్. దీన్ని సమాధానాలు. కన్ఫాబులేషన్ అంటాము. కన్ఫాబులేషన్ మీన్స్ అంటే ఏమంటారు, మనకు కరెక్ట్గా అర్థం చెప్పకుండా దాన్ని కప్పిపుచ్చడానికి, అరే నాకు అర్థమైంది కానీ చెప్పలేకపోతున్నాను కప్పిపుచ్చడానికి ఏదో ఒకటి చెప్తాడు. ఉమ్, దీన్ని కన్ఫాబులేషన్ అంటాం. సో ఇలా ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ట్యూమర్ లొకేషన్ని బట్టి మనకు సిమ్టమ్స్ వస్తాయి. ఉమ్, అదొకటి. రెండవది ఏంటంటే ఇవేవి కాకుండా దర్ ఆర్ సర్టన్ ఏరియాస్ కాల్డ్ ఎలాక్వెంట్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ అంటాం. అక్కడ ఈ ఫంక్షన్స్ ఏవి కనపడవు బయటికి మనకు, ఉమ్, బట్ ద బ్రెయిన్ ఈస్ దేర్. దాంట్లో ఒక ట్యూమర్ ఉంటే మనకు అసలు ఏం సిమ్టమ్స్ రావు, ఉమ్, అంటే ఇట్లా లోకలైజింగ్ సిమ్టమ్స్ రావు. ఇంకోటి ఏంటంటే దీంట్లో బ్రెయిన్ ట్యూమర్స్లో 2 రకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి లోకలైజింగ్ సిమ్టమ్స్, ఉమ్, చెయ్యి ఏరియాలో ఉంటే చెయ్యి ప్రాబ్లం అవును. వచ్చేది, ఉమ్, కాలు ఏరియాలో ఉంటే కాలు ప్రాబ్లం వస్తుంది. అలాంటిది కాకుండా కొన్ని జనరలైజ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఉమ్, హెడేక్, ఉమ్, దట్ ఈస్ ద కామనెస్ట్ సిమ్టమ్. అవును. బ్రెయిన్ ట్యూమర్కి హెడేక్. ఉమ్, కానీ ఆల్ హెడేక్స్ ఆర్ నాట్ ట్యూమర్స్. ఉమ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అవును. ఎందుకంటే ప్రతి ట్యూమర్లో ఒక్కరికి హెడేక్ వస్తూ ఉంటుంది. ట్యూమర్లో హెడేక్ వస్తుంది అంటే అందరూ హెడేక్ ఉన్న వాళ్ళందరూ నాకు ట్యూమర్ ట్యూమర్ ఉన్న ఉందేమో వాళ్ళు కాదు. అనుకోకూడదు. ఉమ్, అనుకోకూడదు. ఎందుకంటే ట్యూమర్లో హెడేక్ వస్తుంది సరే, ఉమ్, కానీ అన్ని హెడేక్స్లో ట్యూమర్ ఉండదు కదా. ఉమ్, ఉమ్. 90 అందుకే నేను అడిగాను ఏంటి మెయిన్ మనం ఎగ్జాక్ట్లీ. ఎలా డయాగ్నోస్ అందుకే చేయాలి, అందుకే లక్షణాలు నేను ఏంటి? చెప్పినప్పుడు నన్ను డబుల్ హిట్ ట్రిపుల్ హిట్ అనగా అట్లా అన్ని డేటాను మనం అక్యుములేట్ చేసి ఉమ్, వడబోసి అప్పుడు మనం డయాగ్నోసిస్కి వస్తాం. దట్స్ ఉమ్, క్లినిషియన్స్, డాక్టర్స్ జాబే అది. అవును. మనం పేషెంట్ చెప్పిన డేటాను బట్టి ఆయనకి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయని బట్టి దాన్ని బట్టి మనం ఒక కన్క్లూజన్కి వస్తాం. ఉమ్, ఇప్పుడు దగ్గు ఉందంటే మనం ఏమనుకుంటాం, లంగ్స్లో ఏదో ప్రాబ్లం అనుకుంటాం, అంతే ఉమ్, కదా. అంతే. పొట్టనొప్పి ఉంటే అబ్డోమినల్ పెయిన్ అంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటాం. ఉమ్, అలాగే ఇది కూడా హెడేక్ ఉందంటే హెడ్లో ఏదో ప్రాబ్లం ఉందని. సో దట్ ఈస్ సింపుల్గా చెప్పడానికి అట్లాంటివి ఎన్నో కొన్ని మనము డేటా తీసుకొని పేషెంట్తో హిస్టారికలీ ఎప్పటి నుంచి ఉమ్, హెడేక్ వస్తుంది, ఉమ్, హెడేక్తో పాటు వామిటింగ్ ఉందా, ఉమ్, హెడేక్ వచ్చిన తర్వాత వామిటింగ్తో పాటు కళ్ళు మసక చెందుతాయా, ఉమ్, ఆ తర్వాత ఎంతసేపటికి హెడేక్ తక్కువ అవుతుంది, వామిటింగ్ తర్వాత హెడేక్ తగ్గుతుందా. ఉమ్. దీస్ 5 questions we ask. ఓకే. All 5 questions are positive. ఉమ్, Most likely there is something inside the brain. ఓహో. ఉమ్, అట్లా. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. సెకండ్ ఇంకోటి ఏంటంటే జనరలైజ్ సిమ్టమ్ అనేది ఇంకోటి ఫిట్స్. ఉమ్, ఫిట్స్ చైల్డ్హుడ్లో వచ్చే ఫిట్స్ అంత డేంజరస్ కాదు. అంటే ఇద్దరు యూజువల్లీ చైల్డ్హుడ్ ఫిట్స్ ఇడియోపాథిక్ సీజర్స్ అంటాము. దాంట్లో ఉమ్, ఏం కారణం ఉండదు. ఎంఆర్ఐ చేసినా స్కాన్ చేసినా ఇంకోటి చేసినా ఏమి కనపడదు, అంత నార్మల్గా ఉంటుంది. ఉమ్, కానీ ఫిట్స్ వస్తుంటాయి. ఉమ్, అంటే దెర్ ఈస్ అ కాజ్ ఫర్ ద ఫిట్స్, బట్ వీ కెనాట్ ఐడెంటిఫై దట్. ఉమ్. దాన్ని మేము ఇడియోపాథిక్ అంటాం. ఇడియోపాథిక్ అంటే మనం ఈడియట్స్ అని అర్థం యాక్చువల్ చెప్పాలంటే. ఓకే. మీన్స్ అఫ్ కోర్స్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఇడియోపాథిక్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. నేను అంటున్నా మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి వీ డోంట్ నో ద రీజన్. ఉమ్, దాన్ని మనం ఈడియట్స్ని ఒప్పుకుంటూ మనం ఇడియోపాథిక్ అంటాం దాన్ని. ఉమ్, సో సెకండ్ సీజర్స్, ఫిట్స్. ఉమ్, ఫిట్స్ విచ్ కమ్స్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 18 years. అప్ టు 18 మేము చైల్డ్హుడ్ అనుకున్నా కూడా అఫ్ కోర్స్ నా 15 అంటాం కానీ, బట్ 18 మా మెడికల్ టర్మినాలజీ ప్రకారం ఉమ్, ఆఫ్టర్ 18 వాట్ ఎవర్ కమ్స్, టీన్స్ తర్వాత, ఉమ్, that we have to be very very careful. ఫిట్ వచ్చిందంటే యూ హ్యావ్ టు ఫైండ్ ఎ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఇన్ ద బ్రెయిన్. ఉమ్, సో అప్పుడు మనం స్కాన్ కంపల్సరీ చేస్తాం. ఉమ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ లేట్ ఆన్సెట్ సీజర్స్, అంటే లేట్గా వచ్చాయి అనమాట ఫిట్స్. సో హెడేక్తో పాటు వామిటింగ్, బ్లరింగ్ ఆఫ్ విజన్, ఆఫ్టర్ వామిటింగ్ ద రిలీఫ్ ఆఫ్ హెడేక్. ఉమ్, డ్యూరేషన్ ఈజ్ షార్ట్ డ్యూరేషన్ ఇనిషియలీ, పోతూ హెడేక్ డ్యూరేషన్ ఎక్కువైపోతుంది. ఉమ్, సెకండ్ వచ్చేసి ఫిట్స్. ఉమ్, మూడోది వచ్చేసి ఆల్టర్డ్ సెన్సోరియం అంటాం. అంటే కాన్షియస్నెస్ లెవెల్స్ తగ్గిపోవడం, ఉమ్, ఎక్కువ నిద్రపోతుండడము, డ్రౌజీగా ఉండడము, సరిగ్గా రెస్పాండ్ కాకపోవడము, ఇట్లాంటివి. ఉమ్. ఇవి మూడు కూడా దీన్ని జనరలైజ్ సిమ్టమ్స్ అంటాం. ఓకే. తర్వాత లోకలైజ్ సిమ్టమ్స్ అంటే చెయ్యి సరిగ్గా పని చేయట్లేదు, కాలు పని చేయట్లేదు, స్పీచ్ సరిగ్గా రావట్లేదు, తొత్తరబాటు ఉంది, ఉమ్, ఇవన్నీ కూడా ఒకటి. తర్వాత కొందరికి లొకేషన్ ఆఫ్ ది ట్యూమర్ని బట్టి డబుల్ విజన్ ఉంటుంది. ఉమ్, రెండు కనపడతాయి, కుడి పక్క చూసి రెండు కనపడతాయి అంటారు. ఉమ్, ఎడపక్కన బాగానే ఉంది సార్, కుడి పక్క చూసి రెండు కనపడతాయి.
కొందరికి సగం ఫీల్డ్ కనపడదు అనమాట. అంటే ఆ ట్యూమర్ లొకేషన్స్ పిట్యూటరీ ట్యూమర్స్ అంటాం, దాంట్లో ఇటు ఇటు కనపడదు, సెంట్రల్లోనే కనపడుతుంటుంది. ఇప్పుడు గుర్రాన్ని కళ్ళం వేసినట్టు అట్లా. సో సిమిలర్లీ ఇవన్నీ కూడా డిపెండింగ్ ఆన్ ది సైట్ ఆఫ్ ది ట్యూమర్, డిపెండింగ్ ఆన్ ది డ్యూరేషన్ ఆఫ్ ది సిమ్టమ్స్, వాట్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ పేషెంట్ ఇస్ హ్యావింగ్, ఒక కన్క్లూజన్కి వస్తాం మేబీ దిస్ ఇస్ బ్రెయిన్ ట్యూమర్ అని. మేబీ వీ కెనాట్ బి 100% షూర్. ఆ తర్వాత మేము ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసినప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ దట్ వీ డూ బెడ్ సైడ్, అంటే వెన్ ద పేషెంట్ ఇస్ దేర్ విత్ అస్, కంట్లోకి ఒక లైట్ వేసి ఒకటి ప్యూపులర్ రియాక్షన్ చూస్తాము. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లోపల ఫండస్ అంటాం, రెటినా ప్లస్ ఆప్టిక్ నర్వ్ ఉంటుంది అక్కడ, అది మన కంట్లోకి లైట్ వేసి చూసినప్పుడు రెండు కనపడతాం మనకు. ఈ ఆప్టిక్ నర్వ్ అన్నది బాగా ఎడిమాటెడ్ అంటే స్వోలన్గా ఉంటే, స్వెల్లింగ్ అయి ఉంటే, లేకపోతే ఆప్టిక్ నర్వ్ అనేది యూజువల్గా కొంచెం ఎల్లోయిష్ టింజ్ ఉంటుంది, ఎల్లోయిష్ పింకిష్ టింజ్ ఉంటుంది, అది వైట్గా మారింది అనుకోండి, అంటే లాంగ్ స్టాండింగ్ బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆప్టిక్ నర్వ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, అక్కడ నుంచి దానికి కనెక్షన్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రెషర్ ఇక్కడ ట్రాన్స్మిట్ అయ్యి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయిపోతుంది, అందుకే విజన్ కోల్పోతారు కొన్ని రకాల క్యాన్సర్స్లో, ఫ్రంటల్ లోబ్ ట్యూమర్స్లో ఇట్లాంటి చోట. సో ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ది పేషెంట్ సిమ్టమ్స్. కామనెస్ట్ సిమ్టమ్ యాజ్ ఐ సెడ్ హెడేక్, ఫిట్స్ అండ్ లోకలైజింగ్ సిమ్టమ్స్. ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి తెలియదు అసలు ఏమన్నట్టు, సడన్గా ఓవర్ ఫిట్స్ వస్తాయి అనమాట. ఇంతకమ్ ఓకే 40-year-old లేట్ ఆన్సెట్ సీజర్, ఇమీడియట్ మనం స్కాన్ చేస్తాం, ట్యూమర్ కనబడుతుంది. ఓకే, అలా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఈవెన్ ఫిట్స్ వచ్చినా కూడా ఏమి ఉండదు బ్రెయిన్లో, కొందరికి లేట్గా వస్తాయి ఫిట్స్, బట్ యూజువల్గా ఫిట్స్ ఉంటే మనం దాన్ని రూల్ అవుట్ చేయాలి. ఎనీథింగ్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 18 years ఇమీడియట్లీ యూ షుడ్ గెట్ ఎ స్కాన్. ఇంకోటి హెడేక్ కూడా, ఎనీ హెడేక్ మోర్ దెన్ 2 years డ్యూరేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు, యూ షుడ్ గెట్ ఎ స్కాన్. ఎనీథింగ్ మోర్ దెన్ 2 years డూ ఎ స్కాన్ హెడేక్. సో ఇవి చేసిన తర్వాత మనకు డయాగ్నోసిస్ ఇదే, హెడేక్ ఆఫ్టర్ ది సిమ్టమ్స్ ఎగ్జామినేషన్, ఫండస్ చూసినప్పుడు పాపిలోడేమా అంటాం దాన్ని, అంటే ది ఆప్టిక్ నర్వ్ ఈజ్ స్వోలన్. సో అది చూసినప్పుడు కానీ ఆప్టిక్ నర్వ్ హ్యాస్ ఆల్రెడీ బికమ్ పేల్ బికాస్ కాన్స్టెంట్ ప్రెషర్, పేషెంట్ లూజింగ్ హిస్ విజన్, అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు చాలాసార్లు, లేట్గా వస్తారనమాట. బికాస్ వాళ్ళకి వేరే సిమ్టమ్స్ ఏమి ఉండవు, ఓన్లీ విజన్ ఒకటే తగ్గుతుంటుంది, బికాస్ ట్యూమర్ ఇస్ వెరీ క్లోజ్ రిలేటెడ్ టు దట్ విజువల్ అపరేటస్. అప్పుడు మనం దాన్ని చూసి దేర్ సంథింగ్ రాంగ్ అని. యూనిలాటరల్ సిమ్టమ్స్ ఆర్ మోర్ సిగ్నిఫికెంట్. యూనిలాటరల్ సిమ్టమ్స్ అంటే ఒక కంట్లో ప్రాబ్లం ఉండి ఇంకో కంట్లో లేకుండా పోవడం, ఒకటి నార్మల్గా ఉండడం, ఇంకోటి అబ్నార్మల్గా ఉండడం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక ముక్కులో నుంచి స్మెల్ వస్తుంది, ఇంకో దాంట్లో రాదు, ఒక నర్సుల నుంచి స్మెల్ వస్తుంది, ఇంకో దాంట్లో రాదు, ఒక చెవి మంచిగా వినపడుతుంది, ఇంకో చెవి వినపడదు. ఇట్లాంటి యూనిలాటరల్ సిమ్టమ్స్ ఉంటే ఇంకా చాలా సస్పిషియస్ అనమాట. బయలాటరల్ ఉంటే ఇట్ కెన్ బి జనరలైజ్డ్. కొందరికి చెవుడు వచ్చేస్తుంది, వెనికిడి వెళ్ళిపోతుంది కొందరికి యాజ్ వి ఏజ్. కానీ ఒక చెవులోనే ఉందనుకోండి ప్రాబ్లమ్, దట్ షుడ్ రింగ్ ఎ బెల్. తర్వాత వెన్ ఐ సే రింగ్ ఎ బెల్, రింగింగ్ బెల్ లాంటి సౌండ్స్ వినపడము, ఉష్ అని వినపడము, ఇట్లా టినిటస్ అంటాం, ఒకే చెవులు ఉందనుకోండి, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అనమాట. ఎనీథింగ్ యూనిలాటరల్ ఒక సైడ్ ఉంటే సిమ్టమ్స్, యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్ అండ్ ఇన్వెస్టిగేట్ థరోలీ. అప్పుడు అవన్నీ చేసిన తర్వాత, టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఏం లేకపోతే అమ్మయ్య ఓకే ఇదేదో చిన్న ప్రాబ్లం లేని. బట్ ఇఫ్ యూ హ్యావ్ యూనిలాటరల్ సిమ్టమ్స్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఏ మేజర్ క్యాటాస్ట్రోఫిక్ ప్రాబ్లమ్. అది లేదంటే మనందరూ హాయిగా నిద్రపోవచ్చు, లేకపోతే దాన్ని అట్ ది ఎర్లియస్ట్ దాన్ని ట్యాకిల్ చేయవచ్చు ఏమైనా ఉంటే, అదనమాట. సో బ్రెయిన్ ట్యూమర్స్ గురించి బేసికలీ ఎనీ ప్రాబ్లం బాడీలో ఉంటే ఫస్ట్ సిమ్టమ్స్ పేషెంట్ చెప్తాడు, రెండవది మనము కొన్ని టెస్టులు చేస్తాం, టెస్టుల కంటే ముందు ఎగ్జామిన్ చేస్తాం, ఎగ్జామిన్ చేసి ఒక కన్క్లూషన్కి వచ్చిన తర్వాత దానికి తగిన టెస్ట్ రాస్తాం. టెస్ట్లో మనం స్కాన్స్ మెయిన్ ఇంపార్టెంట్, తర్వాత విజువల్ ఫీల్డ్స్ అంటాం, విజన్ చెక్ చేయడానికి, ఆప్టిక్ నర్వ్ ఎలా ఉంచడానికి ఫండోస్కోపీ, అది ఎట్లాగో మనం బెడ్ సైడ్ చేస్తాం, కానీ వల్ల దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం, ఇంకొక ఆఫ్థాల్మాలజిస్ట్తో ఎవరితో చెక్ చేసి చూస్తాం. తర్వాత ఒకరి ఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, ఈ డూ ఎన్ ఈజీ టెస్ట్ అని చేస్తాం. ఇలా అన్ని ఆల్ దిస్ డేటా, క్లినికల్ సిమ్టమ్స్, ఎగ్జామినేషన్ డేటా అండ్ ఇమేజింగ్ అంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఇవన్నీ న్యూరోఫిజియాలజీ అంటే ఫీల్డ్ టెస్ట్, తర్వాత ఆప్టిక్ నర్వ్ ఎలా పనిచేస్తుందని విఈపి టెస్ట్ చేస్తాం, వినికిడి ఎలా ఉందని బిఏఈఆర్ టెస్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా కొన్ని టెస్ట్స్ అవన్నీ కూడా కొలేట్ చేసి ఫైనలీ ఒక కన్క్లూజన్ వస్తాం. సో ఇఫ్ దెర్ ఇస్ ఎ గ్రాస్ ట్యూమర్ విజిబుల్ ఆన్ ది సిటీ స్కాన్ ఇన్ని టెస్ట్లు అవసరం ఉండదు. ఇంకా we know that is a tumor, తెలిసిపోతుంది. If it is not seen or if there is a very doubtful small 5 mm 10 mm ఉంటే
అప్పుడు ఇంకా అడిషనల్ టెస్ట్ చేస్తూ పోతాం. Further పేషెంట్ సమ్ టైమ్స్ మే థింక్ clarification. ఏం ఎన్ని టెస్టులు చేస్తున్నారు అవును. అసలు వీ హావ్ టు ఫైండ్ అవుట్ కదా. హౌ విల్ యూ అవును. ఫైండ్ అవుట్ అదర్వైజ్? అవును. మనం దాన్ని ఎట్లైనా చేసి పట్టుకోవాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. డిలే చేసినామంటే అది నేను ఐ రిమెంబర్ వన్ పేషెంట్ లాంగ్ టైమ్ అగో ఫిట్స్తో వచ్చాడు, స్కాన్ చేశారు. అంటే నా దగ్గర రాలేదు ఫస్ట్. దే వెంట్ టు పెరిఫెరల్ సెంటర్, దే కమ్ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి వెళ్తే సిటీ స్కాన్ చేశారు. సిటీ స్కాన్ వాజ్ నార్మల్. సో న్యూరో ఫిజిషియన్ దేర్ యూనో హీ జస్ట్ టోల్డ్ దెమ్ ఏం ప్రాబ్లం లేదు, మందులు వాడుకొని పంపించేశాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? 6 monthsలో హీ వెంట్ టు ద సేమ్ డాక్టర్ with severe headache, some vision problem, and then that doctor happens to know me also. We are good friends. He took another scan. 6 months, 6 by 6 centimeter tumor. ఓ 6 monthsలోనే. I operated that. I'm telling you, sometimes it is like that. ఓకే. They grow so fast. First scan lo probably if you had done MRI first time we would have found it. We don't know. CT scan lo it looks normal. So normally we'll think it's okay, CT is looking normal, ఎందుకులే చూద్దాంలే అన్నట్టు. బట్ దట్ వాజ్ ఎ బిగ్ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే చాలాసార్లు ఇట్లాంటి లెసన్స్ దొరుకుతూ ఉంటాయి మాకు కూడా. ఎవ్రీ నవ్ అండ్ దెన్ వీ కీప్ గెటింగ్ లెసన్స్ అండ్ వీ కీప్ లెర్నింగ్. సో కొన్నిసార్లు అందుకే ఈ మధ్యలో ఏం చేస్తామంటే సిటీ నార్మల్ వచ్చినా నాకు డౌట్ ఉంటే ఇంకోసారి ఎంఆర్ఐ కూడా చేస్తాం. పేషెంట్ రిలక్టెంట్. పేషెంట్ ఒకసారి అంటారు, సార్ ఏంటి సార్ ఇప్పుడే సిటీ స్కాన్ చేసి మళ్ళీ ఎంఆర్ఐ అంటున్నారు. బట్ మా క్లినికల్ సస్పెషన్ అంత స్ట్రాంగ్గా ఉంది, ఈ సిమ్టమ్స్ అలాగా ఉన్నాయి, నేను నిన్ను అలాగే పంపించేసి చిన్నగా ఉన్నప్పుడు పట్టుకోకుండా దాన్ని పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తాం? కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. అప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ ఆల్సో ఇస్ డిఫికల్ట్. సమ్ టైమ్స్ చిన్న ట్యూమర్స్ మనం సర్జరీ లేకుండా కూడా ట్రీట్ చేయొచ్చు. సంథింగ్ కాల్డ్ యాజ్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. స్కల్ ఓపెన్ చేయకుండా రేడియేషన్ ద్వారా చేయొచ్చు, కొన్ని ట్యూమర్స్ చేయొచ్చు. సో అలాంటి ఆ స్టేజ్ మనం కోల్పోయాం అనుకోండి, ఆ స్టేజ్ దాటిపోయాం అనుకోండి, మితిమీరిపోయింది అనుకుందాం, దెన్ హూ ఇస్ అట్ లాస్? పేషెంటే కదా. పేషెంట్ అండ్ డాక్టర్ ఆల్సో. మేము ఇంకా లైఫ్ లాంగ్ దాని గురించి బాధపడుతూనే ఉంటాం. ఇంకా అందరూ చాలా మంది అనుకుంటారు డాక్టర్లు ఏముందిలేండి, వీళ్ళు ఎలా వస్తారు, రాస్తారు, వెళ్ళిపోతారు, సర్జరీలు చేస్తారని. లేదు, వేర్ ఆల్సో హ్యూమన్. అరే నాకే ఒక సిస్టర్ ఉంటేనే ఇట్లాంటి అమ్మాయి, లేకపోతే మా ఇంట్లో ఎవరికైనా ఉంటే ఇలాగా, అది చాలా బాధ కలుగుతుంది. వీ షుడ్ నాట్ హ్యావ్ మిస్ దిస్, కుడ్ యూ హావ్ డన్ బెటర్. ఒకసారి అనిపిస్తుంది. ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళింటే ప్రాబ్లీ యూ వుడ్ హావ్ పిక్డ్ ఇట్ అప్. ఐ లాస్ట్ ఇట్, ఐ మిస్డ్ ఇట్. ఎవరికైనా అనిపిస్తుంది కదా. అండ్ ఎస్పెషల్లీ వీఆర్ ట్రీటింగ్ పేషెంట్స్, పీపుల్. సో అందుకోసము మనం అంటే నేను చెప్పబోయేది ఏంటంటే సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయొద్దు అట్ ద ఎర్లియస్ట్. అట్లని ప్రతిదానికి భయపడకూడదు. ధైర్య సాహస లక్ష్మి. ఎప్పుడు ధైర్యం ఉంటేనే మనం దాన్ని ట్యాకిల్ చేయగలుగుతాం. ఫస్ట్ యూ షుడ్ బీ బ్రేవ్, నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్, ఈ గోడ అవతల అటు పులి ఉందని నేను ఫోన్ చేసి చెప్పాడు నాకు. యాక్చువల్లీ అక్కడ లేదు, ఫేక్ న్యూస్ చెప్పాడు. నేను చేస్తే భయపడుకుంటూ వణుక్కుంటూ కూర్చున్నా. యూ అండర్స్టాండ్ నో? బట్ ఇఫ్ ఐ జస్ట్ ఓపెన్ ద డోర్ అండ్ సీ అవుట్ సైడ్ దేర్ ఇస్ నథింగ్. మనకు నాలెడ్జ్ ఇస్ పవర్. ఒకసారి తెలిసిపోయింది అనుకోండి మనకు ఏం లేదని, హ్యాపీ, ధైర్యంగా ఉండొచ్చు. ఒకవేళ చిన్న పిల్లి ఉందనుకోండి, ఆయన పులి అన్నాడు కానీ అక్కడ పిల్లే ఉందనుకోండి, ఈజీగా దాన్ని తరవేయచ్చు, అది చేయొచ్చు. సో అదే అనమాట. సో అన్ని బ్రెయిన్ ట్యూమర్స్కి సర్జరీ అవసరం లేదు అని అంటూ ఉంటారు. అంటే మెడికేషన్తో కూడా మనం బ్రెయిన్ ట్యూమర్స్ తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే ఎలాంటి వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు? కరెక్ట్. ఇప్పుడు ప్రతి బ్రెయిన్ ట్యూమర్కి సర్జరీ అవసరం లేదు, కరెక్టే. అలాగే ఎంత శాతం బ్రెయిన్ ట్యూమర్స్కి సర్జరీ అవసరం లేదు? మేబీ అరౌండ్ 5%. 5% ఓన్లీ. 95% ట్యూమర్స్కి సర్జరీ అవసరం. ఓకే. అంటే దీంట్లో కూడా క్లినిషియన్ అండ్ పేషెంట్, అంటే డాక్టర్ అండ్ పేషెంట్ ఒక యూనిట్గా పనిచేయాలి. డాక్టర్ చెప్పినవి పేషెంట్ పాటించాలి, గమనించాలి, అండ్ ఫాలో చేయడమే కాకుండా హీ హెస్ టు కంటిన్యూస్లీ బీ ఇన్ ఫాలో అప్. ఒక యూనిట్ లాగా పనిచేయాలి. వీఆర్ మ్యారీడ్ అంతే. పేషెంట్ అండ్ ద డాక్టర్ మ్యారీడ్ టుగెదర్ టిల్ ఐదర్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ ఆర్ సంథింగ్ వెరీ అన్టోవర్డ్ హ్యాపెన్స్, అంతే. సో మనం ఏంటంటే ఇప్పుడు ట్యూమర్ చిన్నగా ఉందనుకోండి, సపోజ్ 85 సంవత్సరాలు మనిషి, 85 year old, ఆయన చిన్న ట్యూమర్ ఉంది వినికిడి నరం నుంచి, అది 10 ఏళ్ళకి 1 millimeter పెరుగుతుంది, మనకు తెలుస్తుంది. సో దానికి 85 year old మనిషికి 1 centimeter ట్యూమర్ నేను సర్జరీ చేయాలా? అర్థమైంది కదా, అవసరం లేదు. ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, ఏదో కింద పడ్డాడు, దానికోసం స్కాన్ చేస్తే ట్యూమర్ కనపడుతుంది చిన్నది. ఆయనకి ఉన్నదే మ్యాక్సిమం ఇంకో 15 years. నా ప్రకారం ఆ
10 ఇయర్స్లో 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ పెరగవచ్చు ట్యూమర్. అవసరం లేదు. అవసరం లేదు, వదిలేస్తాం అట్లాంటివి. కొన్ని ఎలా ఉంటాయంటే చాలా క్రిటికల్ ఏరియాలో ఉంటాయి, చిన్నగా ఉంటాయి కానీ క్రిటికల్ ఏరియాలో ఉంటాయి. సో ఇంత రిస్క్ తీసుకొని ఇప్పుడు బాగున్న మనిషికి ఎందుకు చేయాలి, వీల్ ఫాలో ఇట్ అప్ అనమాట. ఓకే, 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి స్కాన్ చేసి ఫాలో చేస్తూ ఉంటాం. సిమ్టమ్స్ రాగానే దానికి ఏమైనా చేస్తాం, అలా ఒకటి ఉంటుంది. కొన్ని ట్యూమర్స్ మనము లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉంటే మనం స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా వితౌట్ ఓపెనింగ్ వీ కెన్ డూ రేడియో సర్జరీ. సో అక్కడ కొన్ని చేయొచ్చు. ఒక వెరీ బిగ్ ట్యూమర్ ఇన్ ద పిట్యూటరీ ఏరియా, పిట్యూటరీ గ్లాండ్లో నుంచి కొన్ని ట్యూమర్స్ వస్తాయి. దాన్ని మనం ఒక టైప్ ఆఫ్ ట్యూమర్ని ప్రొలాక్టినోమా అంటాం. ఈ ప్రొలాక్టినోమాకి ట్రీట్మెంట్ మెడిసినే. దట్ ఈస్ ఓన్లీ ట్యూమర్ ఇన్ ద ఎంటైర్ బాడీ వేర్ మెడిసిన్ విల్ వర్క్ ఇన్ దట్ టు 90% ఆఫ్ ది పేషెంట్, నాట్ ఆల్ 100%. సో అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ట్యూమర్ స్లోగా స్ట్రింక్ అయిపోతుంది. ప్రొలాక్టినోమాలో మాత్రము బ్రోమోక్రిప్టనో లేకపోతే క్యాబర్గోలిన్ 2 టాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇస్తాం వారానికి 2 రోజులు ఇస్తే అది స్లోగా తగ్గుతుంది అనమాట. విల్ బి ఫాలోయింగ్ ఇట్ అప్ ఎవ్రీ 3 months 6 monthsకి స్కాన్ రిపీట్ చేస్తాం. తగ్గుతూ ఉంటే అలాగే కంటిన్యూ చేస్తాం మెడిసిన్స్. పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఆ తర్వాత 1 month 2 months ఇచ్చేసి ఆపేస్తాం. దెన్ వీ ఫాలో అప్. కొన్నిసార్లు ఇన్ స్పైట్ ఆఫ్ దీస్ మెడిసిన్స్ ట్యూమర్ తగ్గదు, అప్పుడు సర్జరీ చేయక తప్పదు. అట్లా ఇది వన్ ట్యూమర్ విచ్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీ అదర్ ట్యూమర్ విచ్ క్యాన్ బి ట్రీటెడ్ ఫుల్లీ మెడికలీ, ఓన్లీ మెడికలీ. ఇంకా వేరే పార్ట్స్ ఆఫ్ ది బాడీలో ఎక్కడ ఉందేమో తెలియదు కానీ యాజ్ పర్ మై నాలెడ్జ్ టుడే ఐ నో దట్ ఓన్లీ ప్రొలాక్టినోమా కెన్ బి ట్రీటెడ్ విత్ మెడిసిన్ అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ప్రొలాక్టినోమా అని మనకు డయాగ్నోస్ అయిపోయిన తర్వాత ప్రొలాక్టిన్ అనేది ఒక హార్మోన్, ఆ హార్మోన్ సెక్రెట్ చేస్తుంటుంది ఇది పిట్యూటరీ ట్యూమర్. ఆ ట్యూమర్ ఒకసారి వెళ్ళి కంటిన్యూ ఆపరేటస్ ఏదైతే ఉంటుందో మన కంటి నరాలు దాన్ని ప్రెస్ చేసేసి సగం ఫీల్డ్ ఇటు సైడ్ కనపడదు అనమాట. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాము, సర్జరీ చేయాలా వద్దా అన్నది. సో ఇఫ్ ఇట్ కమ్స్ అప్పుడు ఎండోక్రైన్ టెస్ట్ చేస్తాం, అంటే హార్మోనల్ టెస్ట్, పిట్యూటరీ ట్యూమర్కి హార్మోనల్ టెస్ట్ చేస్తాం. దాని ప్రొలాక్టిన్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు వీ కెన్ గివ్ మెడిసిన్స్. ఇచ్చిన తర్వాత నేను చూశాను కొందరు ట్యూమర్స్ 3 monthsకి 6 monthsకి 9 monthsకి అట్లా అలా అలా సగం సైజుకి వచ్చేస్తుంది. ఆ తర్వాత దాంట్లో సగం అయిపోతుంది, దాంట్లో సగం అయిపోయి నార్మల్ కూడా వచ్చేస్తారు. బిగ్ ట్యూమర్స్ ఐ హావ్ సీన్, ట్యూమర్స్ ఆఫ్ 3 centimeters 4 centimeters size have reduced. Right. Thank you so much, sir.